మొన్న నాని గారు హిట్ 3లో ఒకటి అన్నారు, కెరియర్ బిగినింగ్ నుంచి వింటూ ఉన్నాను ఇదని. మీరు కూడా వింటూ ఉన్నారు, నీకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది, నీకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది, చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి. సో ఇప్పుడు కనిపిస్తుందా ఆ మాటలన్నిటికీ మీనింగ్? బట్ దానికి తోడుగా హార్డ్ వర్క్ కంటిన్యూస్గా ఉంటేనే ఇది మనకు వస్తుందని కూడా అర్థమైంది. ఇప్పుడు నేను కాలు కన్యాకుమారి, చేయి చండీగఢ్ వెళ్ళిపోయినా సింక్లోకి తీసుకురాగలరా నన్ను? ఎవరి గురించి? హ్యాపీగా. ఎవరి గురించి? సూర్య అనుకుంటా. అంటే మేము చాలా సార్లు అడిగాం సూర్యాని డాన్స్ చేయి అంటే, టీవీ9లో ఉన్నప్పుడు అడిగితే డాన్స్ చేయమని అడుగుతుంటే ఎప్పుడూ చేసేవాడు కదా, ఏ పార్టీలో చేసేవాడు కదా, నాకు డాన్స్ రాదని వాడు సింపుల్ గా. బట్ విన్నర్ అయిపోయాడు, మేము షాక్ అయ్యాం. అబద్ధం ఆడేవా ఇన్ని రోజులు అంటే, లేదురా నాకు రాదురా అనేవాడు. నేను షాక్ అయ్యాను. సూర్య తోటి ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ ఆర్జే సూర్య. బికాజ్ ఆయనతోటి వర్క్ చేశాం కదా, డే అండ్ నైట్ కష్టపడడం, ఆయన రెస్ట్లెస్గా ఉండి ఒక పక్క జాబ్ చేసుకుంటూ ఇంకో పక్క రియాలిటీ షోకి టైం ఇచ్చి మాకు రెస్పెక్ట్ ఇచ్చి నేర్చుకొని ఎలాగైనా చేయాలి అంటే, మేము ఒక ఫోకస్తో ఉంటాం కదా, మేము ఒక కలలు కంటూ ఉంటాం, విన్ అవ్వాలి, షోస్ విన్ అవ్వాలి, మేము చేసే షోస్ అన్ని విన్ అవ్వాలి. సో దానికి తోడుగా ఆయన నిలిచి ఇంపాసిబుల్ని పాసిబుల్గా చేసి ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఏందో అంటే మనోడు ఫస్ట్ నుంచి ఏంటంటే, మీరు డాన్స్ మీద ఉన్నారంటే డాన్స్ మీదే ఉంటారు. మనోడు అలా కాదు, ఒక పక్క ఆర్జే కంటిన్యూ అవుతూ ఉంటాడు, మల్టిపుల్ టాస్క్లు చేస్తూ ఉంటాడు. ఒక రోజులో ఎంత స్ట్రెస్ అవుతాడో నాకు తెలియదు, కానీ ఎప్పుడు అదే ప్లెజెంట్ ఫేస్తో వస్తాడు. 100% చాలా పాజిటివ్ పర్సన్. యా, సూపర్.